శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా భూలోకంలో 108 దివ్యస్థలాల్లో వెలసి ఉంటూ ఆరాధించబడుతున్నాడు. ఆ దివ్య ప్రదేశాలన్నీ దివ్య తిరుపతులుగా పేరు పొందాయి. కానీ వాటిల్లో శ్రీరంగం, శ్రీముష్ణం, తోతాద్రి, సాలగ్రామం, నైమిసారణ్యం, బదరికాశ్రమం, కాంచీపురం, వెంకటాచలం అనే ఈ 8 పుణ్యక్షేత్రాల్లో శ్రీ మహావిష్ణువు స్వయంగా అవతరించి పూజలను అందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నాడు అని ప్రసిద్ధి. ఈ 8 దివ్యస్థలాల్లో శ్రీహరికి ఎంతో ఇష్టమైన పుణ్యక్షేత్రం శ్రీ మహావిష్ణువు శ్రీవైకుంఠం తరువాత భూలోకంలో లీలామానుష రూపంలో సంచరించడానికి ఎక్కువగా ఇష్టపడే దివ్యక్షేత్రమే వెంకటాచలం. ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధమైనది. ఎన్నో మహిమలు ఇప్పటికీ ఈ పర్వత సానువుల్లో ఉన్నాయి. శ్వేతవరాహ కల్పం నుంచి ఆయా యుగాల్లో ఈ పుణ్యస్థలంలో శ్రీ మహావిష్ణువు లీలామానుష విగ్రహుడై విహరిస్తూ ఉన్నాడు. ఆ దేవదేవుడు ఈ కలియుగంలో వెంకటేశ్వరుడు అనే ప్రసిద్ధ పేరుతో అర్చారూపంలో సాలగ్రామ శిలామూర్తిగా స్వయం వ్యక్తుడై సాక్షాత్కరించి దివ్యమంగళ విగ్రహ సౌందర్యంతో భక్తులకు దర్శనమిస్తూ కోరిన వరాలను ఇస్తూ అనుగ్రహిస్తున్నాడు. వెంకటాచల మహత్యాన్ని, స్వామివారి లీలలను బ్రహ్మాది దేవతలతో సహా ఎవరూ వర్ణించలేరు. కనీసం కొంతవరకైనా అర్థం చేసుకోలేరు. అటువంటి వెంకటాచల మహాత్యాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలను, భక్తి ప్రియత్వాన్ని నిండు దయతో యథాశక్తిగా తెలియజేయటానికి ప్రయత్నిస్తున్నాను. మీరందరూ సావధానంగా వినండి. ఈ కథను చెబుతున్న నాకు, వింటున్న మీకు అందరికీ సకల శుభములు కలగడంతో పాటు ప్రత్యక్షంగా వెంకటాచల యాత్ర చేసిన దివ్యానుభూతి కలుగుతుంది. తద్వారా సప్తగిరీసుని సంపూర్ణమైన ఆశీస్సులను పొందుదాము.